భువనగిరిలో నిర్వహించిన రాజ్యాధికార సమరభేరి సభ బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు పోరాటాలకు దిశానిర్దేశం చేసిందని పీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో భూ సమస్యను రాజకీయ ఎజెండాగా మార్చి అక్రమ భూములను పేదలకు పంపిణీ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. అగ్రవర్ణ రాజకీయాల కౌంటౌన్ ప్రారంభమైందని, సామాజిక తెలంగాణ సాధన కోసం ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మొన్న జరిగినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భువనగిరి సభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేసిందని తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తు పోరాటాలకి ఈ యొక్క సభ మరి ఒక మార్గ నిర్దేశాన్ని చూపించినట్టుగా భావించేటటువంటి సందర్భం. రాజ్యాధికార పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపడమే కాకుండా మరి అడుగున పడిపోయినటువంటి భూ సమస్యపై మరి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరి మెజార్టీ ప్రజలకు మరి ఆ యొక్క భూముల యొక్క పంపకం అనేటటువంటి గొప్ప అంశాన్ని మరి ఈనాడు మరి సభ ద్వారా మరి వెలికి తీయటం జరిగిందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి మీ ద్వారా మా సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆధిపత్య వర్గాలు ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళు ఆక్రమించినటువంటి భూములతోని మరి ఆ యొక్క ఆస్తులు సంపాదించి ఆ సంపాదన ద్వారా రాజ్యాధికారాన్ని మరి అనేక సంవత్సరాల నుండి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఆధిపత్య వర్గాల యొక్క ఆధిపత్యాన్ని నిర్మూలించాలంటే మరి ఆనాడు ఆక్రమించినటువంటి భూముల్ని మరి పేద వర్గాలకు పంచాలనేటటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు మరి రాష్ట్ర ప్రజలందరూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా హర్షించేటటువంటి విధంగా మరి యొక్క తెలంగాణ రాజ్యాధికార